సో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఇవ్వండి. చాలామంది చూస్తాను కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు. సో లైక్ చేయండి, వీడియో మొత్తం చూడండి, యూస్ఫుల్ అనిపిస్తే లైక్ ఇవ్వండి, ఓకేనా. సో మ్యాటర్లోకి అయితే వెళ్దాం. చాలామంది ఆల్రెడీ నేను అమ్మాయిల మెడికల్ గురించి వీడియో చేశాను, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో అందులో ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అంటే కొంచెం మంది కామెంట్ చేశారు. నెక్స్ట్ ఇంకా ఈరోజు ఒక వీడియో పెట్టాను నేను, కొంతమంది కామెంట్ చేశారు మెడికల్ గురించి. సో వాళ్ళకి కోసం ఈరోజు వీడియో పెట్టాను. అప్పటికి కూడా కొంచెం డౌట్స్ మళ్ళీ వస్తాయి. సో చిన్న క్లారిఫికేషన్ తెచ్చుకుందాం. ఐసైట్ గురించి ఎక్కువ కామెంట్స్ అనేవి వచ్చాయి. సో లేజర్ ట్రీట్మెంట్ గురించి, లేజర్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చా లేదా, చేసుకుంటే ఏమవుతుంది అని కొంతమంది కామెంట్ చేశారు. దానికి ఏంటంటే లేజర్ ట్రీట్మెంట్ అనేది ఫెయిల్ అవుతుంది కొన్నిసార్లు. సో అటువంటిప్పుడు యూజ్ లేదు కదా, మనకే ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ అయితే మా పక్కూరు ఒక అబ్బాయి లేజర్ ట్రీట్మెంట్ చేసుకున్నాడు, ఫెయిల్ అయిపోయింది, మెడికల్ అన్ఫిట్ అయిపోయాడు, ఇంకా జాబ్ రాలేదు అబ్బాయికి. కాకపోతే ఏంటంటే అసలు మనకి హాస్పిటల్స్లో పర్టికులర్గా చూడరు, అసలు మ్యాక్సిమం చూడరు. నేను చెప్పాను కదా ఆల్రెడీ, లక్ ఫేవర్ చేయాలని. ఏంటంటే రన్నింగ్ అనేది మన చేతిలో ఉంటుంది, నెక్స్ట్ ఎగ్జామ్ అనేది మన చేతిలో ఉంటుంది, మెడికల్ అనేది మన చేతిలో ఉండదు. దాన్ని లక్ ఫేవర్ చేయడం అంటారు అనమాట. ఈ రెండు మనం కష్టపడి సంపాదించుకోవచ్చు. కాకపోతే ఆ మెడికల్కి వెళ్ళినప్పుడు మాత్రం డాక్టర్ ఎవరైతే ఉంటాడో వాడు మంచోడైతే ఓకే, కొంచెం స్ట్రిక్ట్గా చూసినవాడైతే అన్నీ చూస్తుంటాడు. అంటే ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్కలా చూస్తాడు, అందరూ ఒకటే అడగరు, ఆడికి ఏదనిపిస్తే అప్పుడు అది అడుగుతాడు అనమాట వాడు. సో అదనమాట విషయం. మ్యాక్సిమం కళ్ళుకి ఏంటంటే చెప్పాను కదా ఆల్రెడీ, ఆ బోర్డు ఏమొచ్చి తిప్పుతో మనకు అడుగుతుంటారు. అందులో ఏంటంటే మనకి కలర్ బ్లైండ్నెస్ ఉండకూడదు, దగ్గర ఉన్న వస్తువుని దూరంగా ఉన్న వస్తువుని చూడగలగాలి మనం, అదనమాట విషయం. కన్ను మూసుకుంటే మనకి అడుగుతుంటారు వాళ్ళు. సో మనం చెప్తుండాలి, ఎక్కువ అడగరు, 4-5 టైమ్స్ అడుగుతారు. సో అదనమాట విషయం. ఇంతే ఉంటుంది కన్నుకైతే ఇంతే ఉంటుంది. కొంతమంది అయితే అసలు అవన్నీ పట్టించుకోరు కూడా వదిలేస్తుంటారు, కొంతమంది అడుగుతుంటారు, అదనమాట విషయం. పెద్దగా అంటే మన లక్కు బట్టే ఉంటుంది మెడికల్ అయితే, అది మాత్రం పక్కా చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే కొంతమంది కొవ్వు గడ్డలు అని చెప్తాంటారు కదా. సో కొవ్వు గడ్డలు నాకు కూడా ఉందండి, నేను మెడికల్కి వెళ్ళినప్పుడు నాకు కూడా ఉంది, నాకు ముందే ఉండింది. కాకపోతే మెడికల్కి వెళ్ళినప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళాను ముందు, వెళ్తే ఆ మేడం అన్నది దీనివల్ల ప్రాబ్లం ఏంట్లేదు అని అంటే సర్లే ఇంకా తీయించుకోలేదు నేను, ఇంక వదిలేసాను అలాగే. కానీ నాకు డాక్టర్ మేడం అడగలేదు అక్కడ నాకు. సో అదనమాట, ఆవిడ నన్ను అడగలేదు, వేరే దగ్గర చోట అడగొచ్చేమో, కాకపోతే అడగరు మ్యాక్సిమం. ఒకవేళ అడిగినా కూడా ఇబ్బంది లేదు, అది ఎందుకంటే పూర్తిగా ఉండిపోయింది కాదు, అది మన పుట్టుకతో వచ్చింది కొన్ని ఉంటాయి, మధ్యలో వచ్చినవి కొన్ని ఉంటాయి. సో దాని గురించి పెద్దగా ఎవరు అడగరు మ్యాక్సిమం. ఎందుకు వచ్చింది ఏంటి అని అడుగుతారు, మామూలు క్యాజువల్గా అడుగుతారు అంతే తప్ప దాన్ని ఒకవేళ చూస్తే మరీ స్ట్రిక్ట్గా ఉన్నోడైతే ఒకవేళ రీమెడికల్ రాస్తే మళ్ళీ తీయించుకోవడం అవన్నీ అసలు ఇబ్బంది, అవన్నీ అవసరం లేదు, అడగరు మ్యాక్సిమం. నెక్స్ట్ ఏంటంటే తామర గురించి అడుగుతుంటారు. తామర అంటే అది మధ్యలో వచ్చింది, తామర పుట్టుకతో అయితే మనకి రాదు కదా, మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుంది కాబట్టి ఫ్యాట్ గురించి పెద్దగా అడగరు, తామర గురించి అయితే అడగరు. కాకపోతే అదేంటంటే పుండులా ఉండకుండా మంచిగా మానినట్టుగా కొంచెం ఉండాలి, మళ్ళీ రక్తము చీము అలా కారకుండా ఉండాలి. తామర ఎలా ఉంటుంది కూడా నేను అంటే తెలుసు, ఇలా రౌండ్గా వస్తుంది అని చెప్పేసి, కాకపోతే నేను ఎప్పుడు తెలియదు, నేను ఫేస్ చేయలేదు అది. సో అదనమాట విషయం. నెక్స్ట్ ఎల్బో గురించి అడుగుతున్నారు. సో హ్యాండ్స్ అంటే ఇప్పుడు ఈ హ్యాండ్స్ ఇలా ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి మనం చూసినప్పుడు ఇది కొంచెం డౌన్లో ఉంటుంది, ఇది డౌన్లో ఉంటుంది. ఆయన మ్యాక్సిమం ఏంటంటే పెద్ద అంత సీరియస్గా చూడరండి మెడికల్, నేను చెప్తున్నాను, సీరియస్గా చూడరు. ఎవరో స్ట్రిక్ట్గా ఉన్న డాక్టరే కొన్ని అడుగుతుంటాడు అంతే తప్ప పెద్ద సీరియస్ అయితే ఉండదు. మన లక్ మెయిన్, మన లక్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా అవుతాయి. సో అదనమాట విషయం. ఇంకా దేని గురించి అడిగారు, ఐసైట్ గురించి ఇవే అడిగారు నాకు. నెక్స్ట్ ఆల్రెడీ నేను చెప్పాను మోకాల గురించి, ఇవన్నీ కూడా ఆల్రెడీ చెప్పేశాను. సో చూసుకోండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగండి, ఓకేనా. మళ్ళీ ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ ఒకవేళ అదే మ్యారేజ్ అవ్వకుండా ప్రెగ్నెన్సీ అయిన తర్వాత మనకి సిజేరియన్ అవుతుంది కొన్నిసార్లు. మామూలు ఏమైనప్పుడు బేబీ సిజేరియన్ ద్వారా పుడితే అక్కడ ఆపరేషన్ మార్పు ఉంటుంది, ఉన్న ప్రాబ్లం లేదు. ఒక అమ్మాయి ఆల్రెడీ నాకు కామెంట్ చేసింది, ఆల్రెడీ నేను చెప్పాను మెడికల్లో అమ్మాయిల గురించి వీడియో చేసినప్పుడు చెప్పాను, కానీ అమ్మాయి చూసిందో లేదో నాకు తెలియదు, కానీ అడిగితే సర్లేండి ఇప్పుడు అడిగమని చెప్తున్నాను. అందుకే ఆపరేషన్ మార్పుకున్న ప్రాబ్లం లేదు, కాకపోతే మానిపోయి ఉండాలి అది. 1 ఇయర్ అయినా 6 months అయినా కొంచెం పర్వాలేదు, దానికి అడగరు. మినిమం 6 months అవ్వాలి, అప్పుడు మరి దాని గురించి అయితే అడగరు వాళ్ళు, ఓకేనా. ఇదే విషయం, ఇంతకుమించి ఏం లేదు. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగండి.